ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. జ్వరం అయితే తగ్గిందా పర్ణ? నీకెలా ఉంది? పర్లేదండి, బానే ఉంది. అత్తయ్య గారు లేరా అండి? ఎక్కడికో బయటికి వెళ్తున్నానని చెప్పి వెళ్ళింది. ఏంటో నా జీవితం. మీ అమ్మగారికి నా కుటుంబం మీద, నా మీద రోజు రోజుకి కోపం పెరుగుతూనే ఉంది. అదే నాకు భయంగా ఉంది అపర్ణ. ఎంత చెప్పినా అమ్మ వినట్లేదు. అక్షర గారు వాళ్ళు ఎవరూ రాకూడదు, నువ్వు వెళ్ళకూడదన్న మొండి పట్టుదలతోనే ఉంది. అదే నాకు ఇంకా దిగులైపోతుందండి. నా కూతుర్ని తెచ్చుకోలేనేమోనని నాలో భయం ఆవహిస్తోంది. దాన్నొకసారి చూడాలనిపిస్తోందండి. మీరు ఏడనే ఉన్నారా బాబు? మీకు భోజనం తెస్తాను. అత్తయ్య గారు, మా అత్తయ్య గారు ఇంట్లో లేరంట. ఏమన్నావు? అత్తయ్య గారా? బుజ్జమ్మ గారా? అవును బాబు, నేను బుజ్జమ్మని. బుజ్జమ్మ గారు మీరా? మీరు పనావిడిలా రావడం ఏంటండి? శాంతమ్మ ఊరు వెళ్ళింది కదా బాబు, అందుకే అపన్న కోసం నేనే రావాల్సి వచ్చింది. అయ్యో సారీ బుజ్జమ్మ గారు, మీరని తెలియక అమ్మ మీకు అన్ని పనులు చెప్తున్నా కూడా నేను అడ్డు చెప్పలేకపోయాను. ఏమీ అనుకోకండి. ఇందులో అనుకోవడానికి ఏముంది అశ్విన్? పని చెయ్యాలి, అపర్ణని జాగ్రత్తగా చూసుకోవాలి, అందుకే వచ్చాను. మీకెందుకండి ఇంత శ్రమ? నాకు చెప్తే నేనే చూసుకునేవాడిని కదా. తన మీద నీకు ప్రేమున్నా అన్ని పనులు నువ్వు చేయలేవు కదా బాబు. నాకిప్పుడు జ్వరం తగ్గింది అత్తయ్య గారు. మిమ్మల్ని ఇలా నేను చూడలేకపోతున్నాను. మీరు మన ఇంటికి వెళ్ళిపోండి. నీరసంగానే ఉన్నావు కదమ్మా, అది తగ్గాక వెడతానులే. ఇదిగో ఈ టిఫిన్ తిను. నేను తింటానులేండి. ఏ, నేను తినిపించకూడదా? మంచివారు బుజ్జమ్మ గారు, మీ మంచితనం మా అమ్మకి తెలియటం లేదు. ఏం చేస్తాం బాబు, తను నమ్మిందే నిజం అనుకుంటుంది. ఎప్పటికి నన్ను అర్థం చేసుకుంటుందో ఆ దేవుడికే తెలియాలి. బుజ్జమమ్మీ, నేను మమ్మీని చూడాలంటే తీసుకెళ్ళట్లేదేంటి? ఇప్పుడు కాదమ్మా, తర్వాత తీసుకెళ్తాను. మమ్మీని చూసి చాలా రోజులవుతుంది. తీసుకెళ్ళు బుజ్జమమ్మీ. మమ్మీ గుర్తొస్తుంది, ప్లీజ్. తాగమ్మా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.